వెల్కమ్ టు సుమన్ టీవీ. మన నిత్య జీవితంలో మనకి చాలా రకాలైన సమస్యలు ఎదురవుతుంటాయి. మరి అలాంటి సమస్యలకి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే సరైన నిర్ణయాలు అవుతాయి అనేది ఈరోజు మన లైఫ్ కోచ్ డాక్టర్ సహానా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సహానా గారు, ఈ మధ్యకాలంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నారు. అంటే ఎన్ని అప్పులైపోయాం, ఎలా ఆఫ్టర్ కరోనా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఫైనాన్షియల్గా చాలా మంది మీద. అప్పుడు మనం ఏం చేస్తే మనకి బెటర్గా ఉంటుంది? ఎప్పుడు ప్లాన్ చేయడం అనేది బెటర్ కదండి మన లైఫ్లో. యాక్చువల్లీ మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే 1/4 ఆఫ్ ఆ శాలరీ, మన శాలరీ ఎంత ఉంటే అన్నా 1/4 మనం ఖచ్చితంగా సేవ్ చేయాలి అని అంటారు. ఈ రోజుల్లో మనకేమైపోయిందంటే లోన్స్ ఈజీగా రావడం వల్ల మీరు చూస్తుంటారు, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి హౌసింగ్ లోన్స్ చాలా ఈజీ అయిపోయాయి. అవును, ఇవాళ రేపు పర్సనల్ లోన్స్ చాలా ఈజీ అయిపోయాయి. క్రెడిట్ కార్డ్స్ ఈజీ అయిపోయాయి. ఇంకా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే అడ్వర్టైజ్ చేస్తుంటారు, లైఫ్ స్టైల్ ఇస్ ఇంపార్టెంట్, మీరు హాలిడేకి వెళ్ళండి, దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోండి, మీరు కన్వర్ట్ చేసుకున్న తర్వాత మీరు నెమ్మదిగా పే చేసుకోవచ్చు అని అడ్వర్టైజ్మెంట్ అనేది వాళ్ళు ఇస్తారు. అయితే మనకి లైఫ్లో ఇంపార్టెంట్ ఏది అన్నది మనం తెలుసుకోవాలి. మనము అందరితో మన లైఫ్ని కంపేర్ చేస్తూ ఉంటే, ఓ మా ఫ్రెండ్ ఉన్నాడు, అతనికి ఇంత అంటే ఆస్ట్రేలియాకి వెళ్ళి వస్తుంటాడు, యుఎస్కి వెళ్ళి వస్తుంటాడు హాలిడేస్కి. మధ్యలో మీరు చూసుంటారు కరోనా టైం ముందు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఓకే ఒకవేళ మీరు ఫ్రేమ్స్ ఏదైనా చూస్తే కూడా సోషల్ మీడియాలో వాళ్ళు ఓన్లీ ఆ ఫోటోగ్రాఫిక్ ఫ్రేమ్స్ పెట్టుకొని తీస్తున్నారు, ఫొటోస్ యాక్చువల్లీ వెళ్ళట్లేదు అన్న టైప్లో వేశారు. మీకు గుర్తుందా? అది అంటే దట్ షోస్ మన సొసైటీ ఎంతవరకు దీంట్లో ఇంప్రెస్ అయిపోతుంది, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనం ఉన్న ఇప్పుడు మనకి ఒక 50,000 శాలరీ అయితే మన ఖర్చులు 1 lakh లో ఉంటాయి. అవును, ఎగ్జాక్ట్లీ. అలా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఇప్పుడు తెలీదు. కాన్స్టెంట్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండడం వల్ల ఒకటి ఏంటంటే, మనం ఏదో ఒక వస్తువు తెచ్చుకున్నాం, ఒక మంచి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాం, ఆ ఫ్రిడ్జ్ కాస్ట్ ఒక 60,000 అనుకోండి, మన శాలరీలో మనం పే చేయగలిగింది ఓన్లీ 10,000 ఫర్ ఫ్రిడ్జ్ అని అనుకోండి సపోజ్. అయినా మనం ఫ్రిడ్జ్ ఈ రోజుల్లో దొరుకుతుంది, ఆపర్చునిటీ ఉంది అని మనం తెచ్చుకున్నాం. మనకి తెలియకుండానే ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఇది మంది కాదు అని ఒక ఫీలింగ్ మనకి వస్తూనే ఉంటుంది. మనం ఈఎంఐ కంప్లీట్ అయ్యే వరకు ఆ ప్రెషర్ దేనికి అని అంటాను. ఆ ప్రెషర్ ఉంటే మీకు హెల్త్ పాడవుతుంది, మైండ్ పాడవుతుంది ఫస్ట్. రెండోది మీరు చూస్తూనే ఉన్నారు, చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చిన్న వయసులోనే, 42, 43కే, 25-30 years వాళ్ళకి కూడా చూస్తున్నాం ఇప్పుడు. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటి రెస్ట్ లేకపోవడం వల్ల, ఇంకోటి కాన్స్టెంట్ గా మైండ్ లో ఏదో ఒకటి తిరగడం వల్ల. అది అంటే మనకు అప్పులు ఉంటే ప్రశాంతంగా ఉండలేము, ఎప్పుడు తీర్చగలము అన్న ఫియర్ ఉంటే మనకి అసలు మనం నిద్రపోలేము, అసలు నిద్ర పట్టదు, రెస్ట్ అనేది తీసుకోలేము. కూర్చుంటే మామూలుగా ఓకే ఒక కప్ టీ పెట్టుకొని కూర్చొని ఆనందంగా తాగుదాం, ఇలా ఏదో ఒక సీరియల్ చూసుకుంటూ ఎపిసోడ్ చూసుకుంటూ మనం తీసుకోవచ్చు అని, ఆ ఎపిసోడ్లో చూసింది ఏదో మన మైండ్ ఎఫెక్ట్ చేస్తుంది. మళ్ళీ మనకు ఒక్క నిమిషం ప్రశాంతత లేకపోతే మనం ఎలా ముందుకెళ్తాం అన్నది మనం ఆలోచించాలి. ఈ రోజు ఫ్రిడ్జ్ లేకపోవడం వల్ల రేపు మన లైఫ్ ఎలా పాడవుతుంది. ఫ్రిడ్జెస్ మంచివే 10,000లో 20,000లో కూడా దొరుకుతున్నాయి మనకు. 60-70,000 కావాలి అని అనుకున్న వాళ్ళు, కానీ స్టేటస్ ని చూసే వాళ్ళు ఆ ఆప్షన్ తీసుకోలేరు. వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు అన్న ఫీలింగ్. ఇప్పుడు మనం దానికోసం అని మనం స్పెండ్ చేస్తే ఇంపార్టెంట్ ఖర్చులు ఏవైతే ఉంటాయో ఆ టైంలో మన దగ్గర ఉండవు. హెల్త్ కోసం అని ఇన్సూరెన్స్, ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఈ ప్రీమియం ఇంత కట్టాలి నేను తీసుకోను అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు అదొక ఫైనాన్షియల్ ప్లానింగ్ టైపే కదా. మీకు సపోజ్ ఏదైనా జరిగితే అది ఉంటుంది. ఓకే, చాలా మంది ఆలోచన ఎలా ఉంటుందంటే, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే అంటే ఒకవేళ మనం యూజ్ చేయకపోతే అంత మనీ వేస్ట్ అవుతుంది అన్న టైప్లో ఉంటుంది. కానీ ఇవాళ రేపు మనకున్న కండిషన్స్కి, కరోనా, మనం కావాలని వెళ్ళి తెచ్చుకున్న డిసీజెస్ కావాలి. అవును,
సిచ్యువేషన్ ఎలా ఉందంటే వచ్చేస్తుంది అది మనకి. దాని నుంచి మనకు కొంచెం ప్రొటెక్షన్ కావాలంటే కొంచెం అలాంటి ప్లానింగ్ ఒకటి. మీరు చెప్పినట్టు చాలామంది ఫర్దర్ స్టడీస్కి మీరు అసలు అది కూడా చూడండి, ఎన్ని సంవత్సరాల నుంచి స్టూడెంట్ లోన్స్ ఇస్తున్నారు కదా. అండ్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు ఏం చెప్తారంటే, నేను కొంతమంది అంటే MBA చదువుకున్న వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటారు, మేము లోన్ అంత తీసుకుంటామండి, ఆ లోన్ తీసుకున్నందువల్ల మాకు అంత శాలరీ వస్తుంది అని అంటారు. ఆ ఎక్స్పెక్టేషన్ చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఆ శాలరీ వచ్చిన తర్వాత ఈ లోన్ ఇంకా కడుతూ ఉంటారు. ఫస్ట్ ఇంట్రెస్ట్ కడుతుంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా వాళ్ళు ఇంకా పే చేయలేదు, క్లోజ్ అవ్వదు. అంత లోపల ఇంకో డిమాండ్ వచ్చేస్తుంది, నీకు ప్రమోషన్ కావాలంటే ఇది చదువు అని. ఆఫీస్ పంపిస్తే వేరే వర్షన్, మనమే పెట్టుకోవాలంటే మళ్ళీ దానికి ఇంకో ప్రాబ్లం. ఇంకోటి ఈ రోజుల్లో మీరు చూడండి, స్కూల్ పిల్లలకి మామూలు స్కూల్ మినిమం 1 lakh అవుతుందండి చదువుకోవడానికి, మంచి స్కూల్లో చదివించాలంటే. అక్కడ చూస్తే మీరు మళ్ళీ ఎలాంటి క్లోదింగ్ గురించి డిస్కషన్స్ చిన్నపిల్లలవి, మా డాడీ దగ్గర ఇలాంటి కారు ఉంది, మీ దగ్గర లేదా, ఈ కాన్వర్జేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే చిన్న పిల్లలు కూడా ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఆ స్టేటస్ అనేది, స్టేటస్ అని అవే కాన్వర్జేషన్. మేము హాలిడేకి కేరళకి వెళ్ళాము, ఓ కేరళకి వెళ్ళారా, మేము ఆస్ట్రేలియా సిడ్నీకి వెళ్ళొచ్చాము అని చిన్న పిల్లలు మాట్లాడుకుంటాం. అవును. సో అది ఆ కంపారిజన్ అనేది ఎందుకు వస్తుందంటే, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూస్తున్నారు కాబట్టి, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, ఆ కాన్వర్జేషన్స్ ఇంట్లో ఎలా జరుగుతున్నారు అన్నది. అంటే ఇంట్లో మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలకి ఎలా ఉంటుందంటే, చిన్న వయసులోనే నాకు విష్ణు సహస్రనామం వచ్చు, నాకు వెంకటేశ్వర సుప్రభాతం వచ్చు అని అంట. ఎందుకు? ఇంట్లో డిస్కస్ చేస్తున్నారు, వింటున్నారు కాబట్టి. ఆ పిల్లలకి ఎవరు కూర్చొని చెప్పట్లేదు, నేర్చుకోనా అన్న అని ఎవరు చెప్పరు ఆ వయసులో, వాళ్ళు వింటారు కాబట్టి నాకు అది తెలుసు అని అంటారు. ఇది కూడా పిల్లలు అలానే కదా నేర్చుకునేది, పేరెంట్స్ ని చూసి పెద్దవాళ్ళని చూసే కదా వాళ్ళు నేర్చుకునేది. పక్క ఫ్లాట్ లో వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే మనం కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనే డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. అలా అవుతే కనుక మన కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, మనకు చదువు ఇంపార్టెంట్ కాదు, మనకి ఎలాంటి జాబ్ వచ్చింది ఇంపార్టెంట్ కాదు, మనం సంతోషంగా జాబ్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ అలాంటి జాబ్ కావాలి. ఏది? మనకి నెలకి ఇంత శాలరీ రావాలి, ఇయర్కి ఇన్ని పర్క్స్ ఉండాలి. అది మీరు చిన్నప్పటి నుంచే చూస్తుంటే ఎలా చెప్పండి? అంటే సొసైటీ అనేది కూడా మనిషిని డిఫైన్ చేయడం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఎంత శాలరీ ఎర్న్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఆ పర్సన్ యొక్క పొటెన్షియాలిటీని క్యాల్కులేట్ చేస్తుంది కాబట్టి, సో వీళ్ళు కూడా ఇంకా అదే మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో మీరు చూడండి, ఎంతమంది పైలట్స్ లే ఆఫ్ అయ్యారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అంత శాలరీ వస్తున్నప్పుడు అది వస్తుంది అన్న గ్యారంటీతో మనం ఏమేం చేస్తాం లైఫ్లో. అవును. సడన్ గా అది ఆగిపోతే దానివల్ల మనం పడే కష్టాలు, హై శాలరీస్ ఉన్న వాళ్ళకి సడన్ గా జాబ్ లాస్. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు కూడా మనకి సాఫ్ట్వేర్ వాళ్ళని లే ఆఫ్ చేస్తున్నారు, వేరే ఇండస్ట్రీలో జనాలు లే ఆఫ్ చేస్తున్నారు. మన గ్యారంటీ ఎక్కడ ఉంది మనకు అదే శాలరీ దొరుకుతుందని? లేదు. సో ఆ మనీ పైన ఉన్న కాన్సన్ట్రేషన్ మనము అలా నాకు ఈ స్టేటస్ కావాలని కాకుండా మనకి లైఫ్లో ఇంపార్టెంట్గా మనకి ఏమేమి కావాలన్నది చూసుకుంటే అది ఒక బెటర్ వే ఆఫ్ లివింగ్ అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సహానా గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.